ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవము. ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కనీసం దీనిపైన అవగాహన కల్పించేదానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నుండి ర్యాలీగా మార్కెట్ వరకు వెళ్ళడము, అక్కడ మానవహారం చేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే చిన్న పిల్లవారు కూడా పొగాకును బారిపడి అర్లీగా క్యాన్సర్స్ తెచ్చుకుంటున్నారు. ఈ పొగాకు తాగడం వల్ల బీపీ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్స్ వస్తుంది. అన్నిటికీ మూల కారణము ఈ పొగాకు. ఈ క్యాన్సర్ కూడా వచ్చేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. దవడ క్యాన్సరు, ఎస్పెషల్లీ లంగ్ కార్సినోమా, మేల్స్లో లంగ్ కార్సినోమా వచ్చేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పొగాకు వ్యతిరేక దినంగా ఈరోజు గుర్తించి ఈరోజు మనము ఈ రోజు నుంచి నేను పొగాకు తాగను అని ప్రతిజ్ఞ చేయించినాము. కనీసం ఎవరైనా ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి పొగాకు తాగకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆపితే వాళ్ళ జీవితం బాగుపడుతుంది. ఒక పొగాకు నిలిపాడు అంటే అతని యొక్క ఆయుష్ 10 నిమిషాలు పెరుగుతుంది. అదే పొగాకు తాగుతూ ఉన్నాడంటే అతని ఆయుష్ ఒక రోజుకి 10 నిమిషాలు తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఈ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ప్రజలందరూ మీ ఫ్యామిలీలో మీ భర్తలకు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ల పిల్లలకు కావచ్చు, పొగాకు గురించి చర్చించుకోండి. పొగాకు తీసుకుంటే ఈ హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్, స్ట్రోక్స్ ఇవన్నీ చిన్న వయసున బారిన పడుతున్నారు. కాబట్టి దయచేసి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్పెషల్లీ యూత్ ఈ యొక్క పొగాకును మానేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నగర ప్రజలకి నమస్కారము. అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రాము ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మొదలైంది. ప్రతి బేస్తవారము అంటే ప్రతి గురువారము అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాము జిల్లా అంతా జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ ఎవరికి వేయాలి, ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ వ్యాక్సిన్ వచ్చి క్షయవ్యాధి, టీబీ వ్యాధిని అరికట్టేదానికి వేసేటటువంటి వ్యాక్సిన్. మనము బిడ్డ పుట్టినరోజే 0 డోస్ కింద బీసీజీ వ్యాక్సిన్ చిన్నపిల్లలకు వేస్తాం. అది ఎడమ చేయికి అప్పర్ భాగాన వేస్తాం. ఈరోజు మనము 1.1 ml ఆఫ్ బీసీజీ వ్యాక్సిన్ రైట్ హ్యాండ్కి వేస్తున్నాము. ఈ బీసీజీ వ్యాక్సిన్ ప్రస్తుతానికి ఎవరికి వేస్తున్నాము అంటే మొట్టమొదట 60 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి, వాళ్ళకి ఏం జబ్బున్నా లేకపోయినా 60 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క బీసీజీ వ్యాక్సిన్ వేస్తున్నాము. అదేవిధంగా 18 ఏళ్ళు పైబడిన స్మోక్ చేసేవాళ్ళు, తర్వాత డయాబెటీస్, షుగర్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ 18 కన్నా తక్కువ ఉండేవాళ్ళు, అంటే మనిషి చూడడానికి సన్నగా ఉంటాడు, అసలు బక్క పలసగా ఉంటాడు, అటువంటి వ్యక్తులు వేసుకోవచ్చు. తర్వాత 5 సంవత్సరాల కింద 2018 టీబీ ఎవరైతే వ్యాధిగ్రస్తులు మందులు మింగింటారో వాళ్ళందరికీ కూడా ఈ బీసీజీ వ్యాక్సిన్ వేసుకోవాలా అనేది ఈ ముఖ్య ఉద్దేశము. తర్వాత 2021 నుంచి ఎవరైతే టీబీ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాంటాక్ట్స్ వాళ్ళకు కూడా ఈ బీసీజీ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఈ విధంగా 6 గ్రూపులుగా ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ ప్రకారం వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో జరుగుతూ ఉంది. ఈ వ్యాక్సిన్ ఎవరెవరికి వేయకూడదు, ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ పాలు ఇచ్చేటటువంటి తల్లులు, తర్వాత వచ్చి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత బెడ్ రిడెన్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, కీమోథెరపీ తీసుకున్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్, తర్వాత ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని ఎవరైతే ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ వాడుతూ ఉంటారో వాళ్ళు కూడా వేసుకోకూడదు. అదే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ 3 వారాల కింద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోకూడదు. ఇంకా మీకు ఒక సందేహం రావచ్చు, సార్ ఇప్పుడు నేను టీబీ మందులు మింగుతూ ఉన్నాను, నేను టీబీ వ్యాక్సిన్ వేసుకోవచ్చని సందేహం రావచ్చు. టీబీ మందులు మింగుతున్న వాళ్ళు టీబీ వ్యాక్సిన్ వేసుకోకూడదు. టీబీ మందులు మింగి 1 నెల తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత ఈ టీబీ వ్యాక్సిన్ వేసుకోవాలి. ముఖ్య ఉద్దేశము ఈ టీబీ వ్యాక్సిన్ వేయడం వల్ల ఈ క్షయవ్యాధి రాకుండా యాంటీబాడీస్
అరికట్టవచ్చు. యాంటీబాడీస్తో టీబీ వ్యాధి రాకుండా అరికట్టవచ్చు. ఇది యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఒకటి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.